దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచు. ఈరోజు 146వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన టీవీ. ఈ 146 ఎపిసోడ్లో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవితంలో జరిగిన సంఘటనలు, దేవుడు ఎప్పుడు ఎలా మరుపులు తీసుకొస్తున్నాడు. ఆగర్భ శ్రీమంతులైనటువంటి ఒక కుటుంబాన్ని ప్రభు ఏర్పరచుకుని ఒక ఆయన ద్వారా మరి లోకానికి అంతటికీ కూడా ఈ వెలుగు ప్రసరింపచేయాలని ఆలోచించి ధర్మప్రకాష్ గారిని చిన్నప్పటి నుంచి కూడా మరి వెంట ఉండి ఎలా డైరెక్షన్లు ఇస్తూ మార్పిస్తూ వస్తున్నాడు. కానీ ప్రభు వైపు చూడటల్లా ఆయన. మరి ఏంటి, ఎందుకు ప్రభు వైపు చూడలేదు? ఆయనే కాదు, చాలామంది ప్రభు వైపు చూడరు. భార్య ప్రభు వైపు చూసింది, అది జ్ఞానం తక్కువ ఆయన కాదు. భార్య బంగారంలాగా ప్రవర్తన చూస్తే క్రీస్తు మాదిరి ప్రవర్తన భార్యలో కనపడుతుంది. ఆయన ప్రభు వైపు చూడట్ల. అంటే 2 కొరింథీ 4:4 ప్రకారం ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత, అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తి ఒకటి ఈ యొక్క మనుషుల యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. దేవుడి యొక్క వెలుగు వారి ముందు ప్రకాశింపకుండు నిమిత్తము ఆ యొక్క చీకటిని కలగజేస్తాయి. మనోనేత్రాలకు గుడ్డితనం అంటే ఆ చీకటిని కలగజేస్తాయి. దేవుడి వైపుకి చూడటానికి వాళ్ళకి మనసు అంగీకరించదు. ఆ శక్తి ఒకటి ఉంది ఈ ప్రపంచంలో. అది ఉండబట్టే అనేక మంది మరి ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రభు వైపు చూడకుండా ఉండడం జరుగుతుంది. ధర్మప్రకాష్ గారి విషయంలో కూడా అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు ఈయన ఉద్యోగానికి రాజీనామా చేయాలి అనేటువంటి నిర్ణయం వాళ్ళ నాన్నగారు చెప్పారు. వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి విషయాలు మీరు విన్నారుగా. వాళ్ళు ఎప్పుడు మరి సమాజ హితం కోసం పాటుపడే మంచి కుటుంబం. జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం ఏ రకంగా అయితే వాళ్ళు కూడా పెద్ద ఆగర్భ శ్రీమంతులు. మోతీలాల్ గారు, నెహ్రూ గారి తండ్రి గారు ఆగర్భ శ్రీమంతుడు. అటువంటి వాళ్ళ బోల్డ్ అంత ఆస్తులు ఉండేవి. ఆస్తులు మొత్తం నెహ్రూ గారి హయాంలో దేశం కొరకు ఖర్చు పెట్టేశారు. వాళ్ళు ఆస్తులన్నీ దేశం కొరకు ఖర్చు పెట్టేశారు. అలహాబాదులో వాళ్ళు ఉండే ఇల్లు కూడా నేను చూశాను. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ప్రయాగ ఆ యొక్క అలహాబాదులో నెహ్రూ గారి, ఇందిరాగాంధీ గారు నివసించిన ఇల్లు మేము చూసాం. వారి ఇల్లు ఆ అంతస్తు అంతా. ఆ రోజుల్లో కారు అంటూ ఉందంటే ఆ రోజుల్లో భారతదేశంలో వాళ్ళకేనట కారు ఉండేది. అటువంటి ధనవంతులు వాళ్ళు. అటువంటి వాళ్ళు దేశం కోసం అన్నీ త్యాగం చేసేసారు. అట్లాంటి కుటుంబమే ఈ సోహన్లాల్ గారి కుటుంబం కూడా. ఈ కుటుంబాన్నే దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి వాళ్ళు మరి ఆగర్భ శ్రీమంతులు అయినప్పటికీ కూడా ప్రజల కోసం, దేశం కోసం ఆలోచించే మనుషులు. మరి జైలుకి వెళ్ళారంటే అంత డబ్బున్న మనుషులు, స్త్రీలు పురుషులు జైలుకి వెళ్ళి, ఆ జ్ఞానేశ్వరదేవి గారు జైలుకి వెళ్ళింది, సోహన్లాల్ గారు జైలుకి వెళ్ళారంటే ఎంత దేశభక్తి ఉంది వాళ్ళకి. ఆ దేశభక్తి బాగా కలిగిన వాళ్ళు కాబట్టి దేశంలో మరి ఆమె అనుకున్న సంస్కరణలన్నీ జరగట్లా. ఆమె చేద్దామంటే వ్యతిరేకతలు వస్తున్నాయి. మంచి యువక రక్తం లేదు. అందుచేతే నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళిపోయినానా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పటికి ఇంకా 32వ సంవత్సరమే అంట. ఆయన 32వ సంవత్సరంలో రాజకీయాలు విడిచిపెట్టాడు. అంటే ఉద్యోగం 7 సంవత్సరాలే చేశాడు. అంతేగా 24 ఏళ్ళకి పెళ్ళయింది. 25 ఏళ్ళు ఉద్యోగంలో చేరాడు. 25 మరి 32వ సంవత్సరానికంటే 7 సంవత్సరాల కల్లా ఇక ఆయన తండ్రి మాట కాదనలేక ఉద్యోగాలు రిజైన్ చేసేసాడు. ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి పార్టీలో చేరిపోయాడు. చేరిపోయి ఇందిరాగాంధీకి తెలిసింది, ఇదిగో సోహన్లాల్ గారు వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, ఇట్లా రాజకీయాల్లోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన చిన్న పదవులు ఇచ్చారు. ముందు ఆ పదవి ఇచ్చేసి మొట్టమొదటిగా మరి రాజ్యసభకి ఎంపీగా నామినేట్ చేసేసారు. 1969లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. 69 నుండి 73 వరకు ఈయన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు కూడా. ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ కూడా ఎంపీ గారట. ఆయన లోక్సభలో అయి ఉంటాడేమో, ఈయన రాజ్యసభ అయి ఉంటాడు. మొత్తం మీద ఆయన ఎంపీ గారు, రాజీవ్ గాంధీ ఈయన చట్టాపటాలు వేసి తిరిగిన వాళ్ళు. ఈ ధర్మప్రకాష్ గారి గురించి మన చరిత్ర చదువుకుంటున్నామే. ఈయన రాజీవ్ గాంధీ గారు చట్టాపట్టాలు వేసుకుని తిరిగినటువంటి కుటుంబాలు ఇవి. ఎంపీగా ఉండగానే ఆయనకు వచ్చినటువంటి ప్రేరణ ద్వారా చివరిలో ఎంపీగా ఉండగానే ఆయన సొమ్ము డబ్బంతా కూడా దేశానికి ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. సంస్కరణలు
పేదవాళ్ళకి అది అని బోరు బావులు అని అన్ని సొంత డబ్బులతో చేయించేవాడట ఆయన. కాబట్టి అలా చేస్తూ మరి ఎంపీ పదవి అయిపోగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఆయన జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఫుల్ పవర్స్, అప్పుడు సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా ఫుల్ పవర్స్ ఆ యొక్క రాష్ట్రంలో. కాబట్టి ఆయన ఆ స్థాయికి ఎదిగిపోయాడు. అక్కడి నుంచి వచ్చేసింది 32 సంవత్సరాలకి బయటకు వచ్చిన తర్వాత. మరి దేవుడు ఏం చేయాలి? మళ్ళీ రాజకీయాల నుంచి బయటకు తప్పించాలా వద్దా? ఆయన మీద ఉన్న ప్రణాళిక వేరు. ఇటు చూస్తే అక్కడ ఎదిగిపోతున్నాడు, అటు చూస్తే సినిమా ఫీల్డ్లో ఎదిగిపోయాడు, అక్కడి నుంచి లాక్కొచ్చాడు. ఇటు చూస్తే ఏదో ఒక పిఆర్ఓ ఉద్యోగం అని చెప్తే అది మేనేజర్ అయిపోయి ఇక్కడ ఎదిగిపోతున్నాడు, మళ్ళీ ఇక్కడ లాక్కొచ్చేసి. ఈ దేవుడు ఎంత కష్టపడుతున్నాడు. నేను అనేది ఏంటంటే, దేవుడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటి, ఎవరి గురించి? ఆయన వల్ల ఏమైనా క్రైస్తవులకు లాభం ఉంటుందా? మీరే ఆలోచించండి. క్రైస్తవులందరూ చర్చికి పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, వాళ్ళకేమైనా లాభమా? ఈ పండిట్ ధర్మప్రకాష్ గారి జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పి తీసుకురావడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే, ఇతర జనులకు తెలియాలి ఆయన దేవుడు కాకపోతే ఇలా అడ్డం మలుపులు తిప్పి ఎట్టా తీసుకొచ్చాడు. ఆయన నిజమైన దేవుడు కాకపోతే అన్నీ ఉన్నాయని అన్ని వదిలిపెట్టేసి యేసు ప్రభు వైపు ఎందుకు చూశాడు? ఈ ఒక్కడే నిజమైన దేవుడు అని ప్రజలందరూ గ్రహించడానికి కోసమే ఈ ఏర్పాట్లన్నీ. కాబట్టి ఈ దేవుడు పడే ఈ ప్రయాస, శ్రమ ఎవరి గురించి? ఇతర జనుల గురించి. ఇతర జనులు ఏమనుకుంటారు? ఈ దేవుడు బైబిల్ గ్రంథాల దేవుడు మా దేవుడు కాదండి, క్రైస్తవుల దేవుడు అంటాడు. నీ దేవుడు కాకపోతే ఏంటో? ఆయన నిరంతరం పడే ప్రయాసం అంతా నీ గురించే కదా. పండిట్ గారి జీవితాన్ని ఇలా మరుపులు తిప్పి తీసుకొస్తూ ఇంత కష్టపడుతున్నాడు. దేవుడు ఇంత కష్టపడుతున్నాడు అంటే ఎవరి గురించి? ఇతర జనుల గురించి. ఇతర జనులకు ఆ విషయాలు తెలుసా? మన గురించే దేవుడు ఎంత కష్టపడుతున్నాడు అనే విషయం వాళ్ళకి తెలుసా? తెలియదు. ముందు మనకు తెలియాలిగా, మనకైనా బాగా తెలుసా? మనం చర్చికి వెళ్తాం, వస్తాం, అయిపోయాయి. మనకు మట్టికి తెలుసా? పండిట్ ధర్మప్రకాష్ గారి జీవితాన్ని ఇలా మలుపులు తిప్పడానికి కారణం ఏంటి? ఎవరిని ప్రేమిస్తూ దేవుడు ఈ పనులు చేయిస్తున్నాడు? అన్య జనులను ప్రేమిస్తూ, ఇతర జనులను ప్రేమిస్తూ, వాళ్ళ నరకం అనే దాని నుంచి తప్పించడానికి ఒక ప్రణాళిక వేసి తన బిడ్డల జీవితాల మీద ఈ యొక్క భారం మోపుతున్నాడు, త్యాగం చేయిస్తున్నాడు. లేకపోతే పండిట్ గారు ఆ సినీ ఫీల్డ్లో ఎదిగిపోయేవాడు కదా, లాక్కొచ్చేసాడు. ఈ ఫీల్డ్లో ఎదిగేవాడు కదా, పారిశ్రామిక రంగంలో లాక్కొచ్చేసాడు. ఇప్పుడు రాజకీయ రంగం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీ అయిపోయాడు. అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయనే. అప్పుడు మోహన్లాల్ సుఖాడ్, మేము చదువుకునే రోజుల్లో ఈ పేర్లన్నీ విన్నాం. మోహన్లాల్ సుఖాడే రాజస్థాన్కి ముఖ్యమంత్రి ఆ రోజుల్లో. కాబట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఈయనే అవుతాడు. ఇక ఆ స్థితికి వచ్చేసాడు. మళ్ళీ అక్కడి నుంచి లాక్కు రావాలి. ఎట్లా లాక్కు రావాలి? ఒక మనిషిని దాని నుంచి తప్పించి తీసుకురావాలంటే నువ్వు ఇక్కడ రా అంటే వచ్చేస్తాడా? రాడు. ఇప్పుడు 2 సార్లు మాట్లాడాడు, ఇక 2 సార్లు కూడా అయిపోయింది. మొదటిసారి మాట్లాడినప్పుడు తిరస్కరించాడు, రెండోసారి మాట్లాడినప్పుడు కూడా ఏదో అనుకున్నాడు కానీ అవలా. రెండోసారి మాట్లాడినప్పుడు ఆ భక్సింగ్ గారిని కలవాలనుకున్నాడు కానీ వీళ్ళు వెళ్ళేప్పటికి ఆయన వెళ్ళిపోయాడు, కలవలా, మళ్ళీ అది అవలా. ఇప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. ముందుగా మా రాజ్యసభ సభ్యుడిగా అయ్యాడు, తర్వాత జనరల్ సెక్రటరీ అయ్యాడు అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజస్థాన్కి. ఇప్పుడు జరిగిన విషయాలు కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరిగిపోయినాయి. అవి ఏదన్నా అడ్డమని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అడ్డుపడతా ఉన్నారట. మొత్తం మీద ఆ రోజుల్లో ప్రెసిడెంట్గా ఒక ఆయన నిలబెట్టాలి. మరి పెద్దలందరూ కలిపి నీలం సంజీవరెడ్డి గారిని మన ఆంధ్రప్రదేశ్ ఆయన ప్రెసిడెంట్గా రాష్ట్రపతిగా నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇందిరాగాంధీ ఏమనుకుందంటే ఆయన కాదు ప్రెసిడెంట్గా ఇంకొక ఆయన ఉండాలి, వివి గిరి గారు అని. ఆయనైతే ఆమెకి అనుకూలంగా ఉంటుంది అనుకుని అందరికి ఫోన్లు చేసి పార్టీ తీర్మానం ఏం చేసింది? నీలం సంజీవరెడ్డి గారిని రాష్ట్రపతి చేయాలని తీర్మానం చేసింది పార్టీ మెజారిటీ. కానీ ఈ ఉద్దేశం వేరు. ఈమె వివి గిరి గారిని నిలబెట్టి అందరూ ఫోన్ చేసి చెప్పింది, ఇదిగో నేను మరి అంతరాత్మ ప్రబోధం చొప్పున సంజయ్ రెడ్డి గారికి కాకుండా ఈయనకి వేస్తున్నాం ఓటు అని చెప్పి వివి గిరి గారికి ఓటు వేయమని చెప్పేసి చెప్పిందట అందరికి. ఎవరైతే మేము వివి గారికి ఓటు వేయము అని ఎవరైతే అంటారో వాళ్ళు రాజీనామా చేసేది.
రాజీనామా చేశాడయ్యా అన్నట్టు. ఫుల్ పవర్స్ కదా ప్రధానమంత్రి. మోహన్లాల్ సొకాడియా రాజీనామా చేశాడు అక్కడ ముఖ్యమంత్రి. కారణం ఏంటంటే ఇందిరాగాంధీ ఇలా చేయమంది మేము చేయలేమని. కాబట్టి అంతా వ్యతిరేకతలు వచ్చేస్తున్నాయి. ఇక ఆమె నియంతలాగా అయిపోతుంది. వాళ్ళు మాట్లాడలేదని చెప్పేసి ఈమె ఏదో చేసేస్తుంది. నాకు ఎదురు చెప్పారా అని చెప్పి ఎదురు తిరిగిన వాళ్ళందరికీ ఏదో నువ్వు రాజీనామా చేసి అంటుంటే ఈయన ఒక వ్యాసం రాశాడట, ఇది తప్పు, ఇందిరాగాంధీ ఇట్లా విమర్శ నియంతలాగా మారిపోతుందని చెప్పి ఈయన వ్యాసం రాస్తాడు కదా. నియంతలాగా చేస్తుంది, ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, పార్టీ ఏది చెప్తే అదే చేయాలి కదా అన్నట్టు ఒక వ్యాసం రాశాడు. ఎవరు రాసింది? సోహన్లాల్ గారు కుమారుడట, ఆయన ధర్మప్రకాష్ అన్నారు. పిలవండి అన్నారు. ఎందుకంటే అది తెలుసు కదా, ఆయన ఎంపీగా చేసినవాడేగా. పిలిచి ఏంటి నువ్వు అది మంచి ఇది మంచి మాకు చెప్పొచ్చేవాడు అని చెప్పి ఈయన మందలించిందంటే ఆమె. ఇక మందలించేసిన తర్వాత వచ్చేసాడు కానీ ఇక రాజకీయాల్లో కొంచెం అయిష్టత ఏర్పడుతూ ఉంది. ఇక దేవుణ్ణి అంగీకరించే మాట అప్పటికి 35 సంవత్సరాలు వచ్చేసినాయట. ఇక మొత్తం మీద ఆయన వంతు కృషి, ఆయనకి డబ్బున్న మనిషి కాబట్టి కొంత పేదలకు దానం చేస్తున్నాడు. మరి ఏ చిన్న చిన్న పదవులు ఉంటాయి కదా, ఆ పనులు చేస్తూ ఎట్లాగో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ పదవిలో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు తీరికగా సాధు సుందర్ సింగ్ గారు రాసిన పుస్తకం క్రీస్తును కలిగిన జీవితం, క్రీస్తు లేని జీవితం అనే పుస్తకం చదివాడు ఇంటి దగ్గర. అప్పుడు మైండ్ అటు వెళ్ళింది. యేసు ప్రభువుకు సంబంధించినటువంటి మరి వాళ్ళ ఆవిడ భక్తురాలు కాబట్టి ఉంటాయి కదా అన్ని పుస్తకాలు. ఈ సాధు సుందర్ సింగ్ గారిని ఆయన యేసు ప్రభువుని అంగీకరించాడు. ఆయన ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం చరిత్ర ఇదంతా ఇప్పటికీ. కాబట్టి సాధు సింగ్ గారు ఎందుకు అంగీకరించాడు ఏంటి అని ఆ బుక్, ఆయన రాసిన బుక్ తీసి చదివాడు. చదివితే ఈయనకి ఆశ్చర్యంగా ఉంది. సాధు సుందర్ సింగ్ గారు కూడా ఇలాగే కాలేజీ చదివే రోజుల్లో బైబిల్ కాల్ చేసిన మనిషి, ఈ దేవుడు నాకు వద్దన్న మనిషి. అటువంటి ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యి మరి నా దేవుడు ఎవరో నాది ప్రత్యక్షం కావాలి, లేకపోతే నేను ఫలానా లూధియానా ఎక్స్ప్రెస్ కింద పడి చచ్చిపోతాను అని చెప్పి నిర్ణయం తీసుకుని తెల్లారుజామున 4 గంటలకే లూధియానా ఎక్స్ప్రెస్ వస్తుందట ఆ ఊర్ల మీదుగా. కాబట్టి అక్కడ చచ్చిపోటాక ఆయన నిర్ణయం తీసుకుంటే ఆ రోజు యేసు ప్రభు వారు కాంతితో నిండిపోయిందంట గది అంతా. దేవుడు మాట్లాడాడు ఆ సుందర్ సింగ్తో, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి. నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరో దేవుళ్ళు కారు. నువ్వు అనుకున్నావు కదా నా దేవుళ్ళు ఎవరో నాకు ప్రత్యక్షమైతే కానీ, లేదా వాళ్ళు నాకు స్వరం వినిపిస్తే కానీ నేను ఒప్పుకోను, లేకపోతే చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోయేవాడు, నేను చచ్చిపోనిస్తానా? నేను సృష్టికర్తనయ్యా, దేవుణ్ణి నేను. నువ్వు ఊరికినే తెలుసో తెలియకో ఎవరినో దేవుళ్ళు అనుకుని నువ్వు చచ్చిపోతానంటే నేను చచ్చిపోనిస్తానా? నేను దేవుణ్ణయ్యా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తావు అంటే క్రైస్తవులు అంటే గిట్టక బైబిల్ తగలబెట్టేయటం, క్రైస్తవులను తిట్టడం అట్లాంటి పనులు చేస్తున్నాడు కుర్రతనంలో ఎవరో సుందర్ సింగ్ గారు. కాబట్టి అటువంటి వయసులో ఇట్లా దేవుడు ప్రత్యక్షమై ఇట్లా మాట్లాడితే దేవుడు అప్పుడు అర్థమైంది వీరికి మైండ్కి, అయ్యో నేను ఎంత పాపం చేశాను, అసలైన దేవుడు నేను ఇలా చేశానని చెప్పి ఆ రోజు నుంచి మారిపోయాడు. ఒక్కసారి స్వరం వినిపించేసరికి ఆయన యేసు ప్రభువుని అంగీకరించి ఇక పెళ్లి కూడా చేసుకోకుండా దేవుడి సేవ కొరకు అంకితం అయిపోయి జీవితం అంతా కూడా విపరీతమైనటువంటి సువార్త ప్రకటించాడు ఆయన. ఆ చరిత్ర చదివాడంట ఆ రోజు. అప్పుడు మైండ్లో స్ట్రైక్ అయింది, ఇప్పుడు దేవుడు 2 సార్లు నాకు మాట్లాడాడు, అయినా నేను ఏం చేయలేదు, కానీ ఒక్కసారి కనిపించి ఒక్కసారి మాట్లాడితే ఈయన మారిపోయాడే. నేను కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా రాజకీయాల్లో కూడా చిరాకు కరుగుతూ ఉంది. ఆ రాజకీయాల్లో అందరూ ఒక రకంగా ఉంటారా? ఉండరు. ఆ కుటిలత్వము, కపటము, మోసాలు అవన్నీ చూస్తున్నాడు ఆయన. అటువంటి వాళ్ళకి నచ్చదు. కాబట్టి ఆయనకి మరి అదంతకు చూసుకుని ఇది ఏంటి మనం ఇట్లాగే ఉన్నామని అనుకున్నాడు కావచ్చు. ఒక్కసారి మాట్లాడితే ఆయన అంత మార్పు వచ్చింది ఆయన అనుకుని అట్లా కుర్చీలో ఆలోచిస్తూ మగత నిద్రలోకి వెళ్ళాడట. అప్పుడు 3వసారి దేవుడు స్వరం, ధర్మప్రకాష్ నా కుమారుడా, నన్నెంతకాలం ఉపేక్షిస్తావు, నన్నెంతకాలం హింసిస్తావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా వాడివి అని స్వరం వినిపించినాడు. ఎప్పుడైతే ఇట్లా ఆలోచిస్తూ మగతలోకి వెళ్ళాడో స్వరం వెంటనే లేచి మోకాళ్ళ మీద పడిపోయి మోకాళ్ళ మీద ప్రభువా ఎవరు ఈ స్వరం, ఎవరు నువ్వు అన్నాడు ఈయన.
ఇక ఆయనలో పరిశుద్ధాత్మ వచ్చేసింది, ఆయన మీదకి గాలిలో తేలిపోతున్నటువంటి అనుభూతి వచ్చేసిందట. ఎవరికి? ధర్మప్రకాశం. దేవుడి యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చేసి మరి ఇట్లాంటి అనుభవమే మరి పౌలు గారికి ఎట్లా జరిగిందో అట్లాంటి నాకు కూడా అట్లాంటిది జరిగింది ఒకసారి. దేవుడు ఆయన యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చేసింది, ప్రవహిస్తుంది. ఈ మాటలు వినపడ్డాయి. ఈ మాట ఏమన్నాడు? ముందుగా, నువ్వు నన్ను ఎంతకాలం ఉపేక్షిస్తావు, నువ్వు నావాడివయ్యా, నువ్వు నా వైపు నువ్వు ఎందుకు చూడలేదు, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అన్నాడట. దానికి ధర్మ ఇక ఆ యొక్క ఆవేశంలో ఉండే మోకాళ్ళ మీద ఉండే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. గత అనేక సంవత్సరాలుగా నేను నీ ప్రేమను పరీక్షించాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావని స్పష్టంగా తెలుసు. నేను బాగా చూశానయ్యా, నేను తెగించలేకపోతున్నా కానీ నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు, ఎన్నోసార్లు మాట్లాడుతున్నావు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తున్నావు అన్నాడు. అప్పుడు మళ్ళీ స్వరం, దేవుడు మాట్లాడు. అయితే ఆ స్వరం మరలా ఇలా ప్రశ్నించింది, అయితే నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నా నుండి ఎందుకు దూరంగా పారిపోతున్నావు అని. ఎందుకు? నేనంటే ఇష్టం లేకుండా నా నుంచి ఎందుకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు అంటున్నావు కదా, నా నుంచి ఎందుకు పారిపోతున్నావు అన్నాడు. అప్పుడు ధర్మగారు సమాధానం చెప్తున్నాడు, నేను నీ వద్దకు రాలేకపోతున్నాను, నేను నీ వద్దకు రావడానికి అనర్హుడిని. అయ్యా, మీరు సృష్టికర్త, మీ దగ్గరికి రావటానికి నాకు అర్హత లేదయ్యా, నేను పాపిని, నశించిన వాడిని, గత 25 సంవత్సరాలుగా నిన్ను ఎలా హింసించానో నీకు తెలుసు కదయ్యా, నీ నామాన్ని అవమానించా, నీ వాక్యాన్ని తృణీకరించాను, బైబిల్ను కాల్చివేశాను, ఇన్ని పాపాలు చేసినటువంటి మూర్ఖుణ్ణయ్యా నేను, నీ దగ్గరికి రావాలంటే నాకు ధైర్యం చాలట్లేదయ్యా అన్నాడట. స్వరం, దేవుడు ఎట్లా మాట్లాడతాడో చూడండి. ఎక్కడైనా ఇటువంటి అనుభవం ఇంకో చోట ఉంటుందా? దేవుడు ఇట్లా మాట మాట్లాడతాం. ఒక మాట మాట్లాడాడు అని కాదు, ధర్మప్రకాష్తో మాట ఇట్లా అంటే మళ్ళీ ఇట్లా అయ్యా అంటే మళ్ళీ అట్లా మాట్లాడుతున్నాడు. వేరే మార్గాల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు దేవుళ్ళుగా అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఎవరితో అయినా ఇట్లా మాట్లాడటం చూసామా మనం? వాళ్ళు ఎరుగుదురా అసలు దేవుడు ఎట్లా మాట్లాడతాడని. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడున్నటువంటి మనిషి ధర్మప్రకాష్ గారు, ఆయన జీవితంలో జరిగిన మలుపులు ఇవన్నీ. ఇక అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను ఇన్ని పాపాలు చేశాను, నేను నీ దగ్గరికి రావటానికి నాకు అర్హత లేదయ్యా, నేను పాపిని అన్నాడట. అప్పుడు దేవుడు అంటున్నాడు స్వరం ద్వారానే. దేవుడు అనగానే దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, ఎట్లా కూర్చున్నాడు, ఇట్లా అడుగుతాడు ప్రశ్నలు. స్వరమే దేవుడు, ఆత్మ అయినా అంతే, స్వరం వినపడుతుంది. అయినా నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానని మళ్ళీ స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఎన్నన్నా చెయ్యి, నన్ను తిట్టు, నా బైబిల్ కాల్చేయి, క్రైస్తవులను తిట్టు, ఎన్నన్నా చెయ్యి, నువ్వంటే నాకు ప్రేమ, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా అన్నాడు. ఇక ధర్మ గాలిలో లేచిపోయినట్టుగా ఉందంట తన పడకపోయిన గది అంతా వెలుగుతో నిండిపోయి ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆయనలో ప్రవహించేసింది. అప్పుడు ఇక అన్నాడు, ఓ ప్రభువా, ఓ నా దేవా, ఈ ప్రపంచంలో నేను మహాపాపిని, నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అయ్యా, ఇన్ని తప్పుడు పనులు చేసిన నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా అన్నాడట. అప్పుడు దేవుడు అంటున్నాడు, అవును, ఎందుచేతనంటే నీ కోసం నా రక్తం చిందించాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు కాదయ్యా, నీ కోసం అంటే నీలాంటి వారి కోసం నా రక్తం చిందించా, నా ప్రాణం అర్పించా ఈ లోకానికి వచ్చి మీలాంటి వారి కోసమే అన్నాడు. ఇక దేవుడు దివ్యమైన శక్తి అతన్ని ఆవహించేసింది. ఇక ఆ దేవుడి యొక్క వెలుగులో ఆయన దైవానుగ్రహాన్ని అనుభవించాడు. సత్యమేంటో అతను తేలిపోయింది. ఆ ఆనందంతో తన అదృష్టానికి పొంగిపోతూ ఉన్నాడు. మరి దేవుని కుమారుడిగా మారిపోవాలని మనస్సులో నిర్ణయం అయిపోయింది. ఇది ఎన్ని సంవత్సరాల వయసులో అంటే 37 సంవత్సరాలకి. దేవుడు ఎంత కష్టపడుతున్నాడు చూడండి. ఆయన 8 ఏళ్ల పిల్లాడు అప్పటి నుంచి పట్టుకున్నాడు. 2 స్వరాలు అయిపోయింది, ఇది 3వసారి స్వరం. 3వసారి స్వరంలో ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు. ప్రశ్నలు వేశాడు, ఈయన చెప్పాడు. ఈ 3వసారి సంఘటనతో ఇక ఆ యొక్క ఆత్మలో ఆయనలోకి వచ్చేసి, ప్రభువా నేను ఇంకా అంగీకరిస్తున్నాను, మనసులో బయటికి చెప్పలా ఇంకెవరికి, ఆయన మనసులో అనుకున్నాడట. నిజంగా కూడా ఈ అనుభవం 2 గంటల పాటు సాగిందట. 2 గంటల పాటు ఆ మోకాళ్ళ మీదే ఉండి మాట్లాడటం ఇదంతా కూడా 2 గంటల పాటు సాగిందట. పక్కనే ఎప్పుడైతే ఈయన ఇప్పుడు మోకరించి ప్రార్థిస్తున్నాడో ఆమెకి అర్థమైపోయింది భార్యకి. ఆమె కూడా వచ్చి ఈయన కళ్ళ నిండా నీరు కారిపోతుందట.
దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అయ్యా నేను మహాపాపిని, నన్ను ఎలా క్షమిస్తారంటే నేను క్షమిస్తున్నా ప్రేమిస్తున్నా అని చెప్తున్నప్పుడు కళ్ళంట ధారగా నీళ్లు కారిపోతున్నాయంట. అమ్మాయికి అర్థమైపోయింది, ఆశకి, ఏమికి హోప్ కృష్ణ ఆశ అని పిలుస్తున్నారు అక్కడ, అర్థమైపోయింది భార్యకి. ఆమె కూడా వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవుడి వైపు చూసి ప్రభువా మీరు ముట్టారు నా భర్తనని ఆమె కూడా చాలా సంతోషపడిపోతూ ఉందంట. ఈ ధర్మాంతరంగం దూది పింజలా దేవుని ప్రేమతో నిండిపోయింది. కొండ వంటి బరువు తొలగిపోయిన అనుభవం కలిగి ఎంతో ఆనందపడిపోతున్నాడట, ఎంతో ఆనందపడిపోతున్నాడు. దేవుడు ఎవరెవరా అని ఎతికిన మనిషికి దేవుడు ఈయన అని తెలిసినప్పుడు అంత ఆనందం ఉండదట. ఇక అటువంటి ఆనందం వచ్చేసింది. అటువంటి ఆనందం నేను పొంది ఉన్నా కాబట్టి నాకు తెలుసు, సృష్టికర్త అయిన దేవుడు ఈయన అని తెలిసిన రోజు నుంచి గాల్లో తేలిపోయినట్టు ఉండేది నాకు కూడా. దేవుడిని తెలుసుకున్నా నేను. కొన్ని కోట్ల మందికి ఇది వీలు కాట్లా దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. దేవుణ్ణి తెలుసుకున్నా అని చెప్పి ఆనందంతో గంతులేసేటివి. కాబట్టి అట్లా అయిపోయాడు. ఇక ఇప్పుడు ఆయన అంటాడు, ప్రభువును సురక్షితంగా అంగీకరించిన తర్వాత ప్రతి మనిషిలో ఎప్పుడైతే దేవుడిని తెలుసుకోగలుగుతామో, ఈయన దేవుడు అని మన మనసులో నిలబెట్టుకుని ఆత్మ సంబంధమైన ఆకలి పెరిగిపోద్ది. ఎట్లా పెరుగుద్ది? వాక్యం చదవాలని, వాక్యం ఎవరైనా చెప్తే వినాలని, ఆత్మ సంబంధమైన పుస్తకాలు చదవాలని, దేవుని పిల్లలతో కలిసి ఉండాలని ఆశ పెరుగుతుంది. ధర్మ అంతే చేశాడు. ఇక చూడు, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నేను కూడా ప్రభువుని నమ్మిన తర్వాత ఇలా చేస్తూ ఉంటే ఏంటిది అలా పరిగెత్తుకు వెళ్ళిపోతావేంటి, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతావేంటి, పైగా వయసు ఎంత 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కదా, ఈ వయసులో కుర్రాళ్ళలాగా ఆ మీటింగ్ కానీ ఈ మీటింగ్ అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్ళిపోతున్నా. ఆత్మ సంబంధం ఆకలి లోపల ఓ తృష్ణ, దేవుడు మాటలు వినాలి, దేవుడు మాటలు ఎక్కడున్నాయి వెళ్ళిపోవటం. ఖాళీ ఉంటే ఆ యొక్క బైబిల్ పట్టుకుని ఇంకా చదవటం, ఇక ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు. నాకు నిజంగా కూడా ఇవాళ నా షెల్ఫ్లో 500 పుస్తకాల దాకా ఉన్నాయి. అప్పుడు కొని అట్టే పెట్టుకున్నా. దేవుడి మీద ఆకలి, దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలి అనే తృష్ణ. అట్లాంటిది ధర్మగారికి వచ్చేసింది. మనసులో నిర్ణయం అయితే జరిగిపోయింది. 37 ఏళ్ళకి ఈ దర్శనంలో దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడిని నమ్ముకోవాలని నిర్ణయం అయింది. ఇంక బయటికి పడి నేను దేవుడిని నమ్ముకుంటున్నాను అని చెప్పేసి ప్రభు వైపు చూసేసి బాప్తిజం తీసుకోవటం అనేది ఇంకా జరగల. 37 ఏళ్ళ వరకు ఇంకా జరగల. ఇలా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మళ్ళీ ఆ పనులు ఉంటాయి. కానీ మనసు నిండా కూడా ఈ దేవుడి వైపుకి వచ్చేసింది మనసు అంతా కూడా. అక్కడ రాజకీయాలకు విడిచిపెట్టే రోజు రావాలి. ఇంకా దానికి ఎంత బలమైన పని చేయాలో దేవుడు. రాజకీయాలు విడిచిపెట్టాలంటే అంత సామాన్యమైన విషయం. రేపు ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవికి దగ్గరలో ఉండగా రాజకీయాలు విడిచిపెట్టడం ఎవరికైనా ఏ మనిషికైనా కుదిరే పైన, అసలు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా నవ్వుతారు కదా. కానీ అది దేవుడు ఏదో చేయాలి ఆయనకి. అప్పుడు ఇంకా ఈయన మనసు మీద ఇంకా ముద్ర పడిపోయింది. ఒక్క ఇన్సిడెంట్ చూశాడట. ఈ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఆ వివి గిరి గారి పదవీ కాలం అయిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ ఇన్సిడెంట్లో పార్టీ నిలబెట్టిన మనిషి కాక వివి గిరి గారిని గెలిపించారు. ఆయన రాష్ట్రపతిగా చేశాడు. ఆయన పదవి అయిపోయిన తర్వాత ఆయన బెంగళూరు ఆయన నివాసానికి రైల్లో వెళ్ళిపోతున్నారు. సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళ్ళారట. వీళ్ళంతా ముఖ్యమంత్రి గారు ఈయన వీళ్ళందరూ కలిసి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళ్ళారు. సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళితే అప్పుడు ఈయన మైండ్లో ఒక ఆలోచన. దాంట్లో ఒక వచనం రాస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26-27 వచనాలు. మరి అదంతా ఎక్స్ప్లెయిన్ చేయటం వీలవుద్దో లేదో చెప్పేస్తాను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అని ఆయనకు అనిపించిందట. ఈయన దేశానికి రాష్ట్రపతిగా పదవి అనుభవించాడు. ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాడు. రేపు చచ్చిపోయి నరకానికి వెళ్తాడు కదా. ఎంత పదవి అనుభవిస్తే మటుకు ఏమి లాభము? ఈ లోకంలో ఎంత చేస్తే ఏమి లాభం? నరకానికి వెళ్ళిపోతున్నాడు కదా. అసలు దేవుడు ఎవరు ఈయన గ్రహించలేదు కదా. రేపు నేనైనా అంతే కదా. నేను ముఖ్యమంత్రి అయితే ఎవరికి కావాలి, ప్రధానమంత్రి అయితే ఎవరికి కావాలి, రాష్ట్రపతి అయితే ఎవరికి కావాలి? ఆ నరకం నుంచి తప్పించుకుంటే కదా ఏదైనా. అప్పుడు మత్తయి సువార్తలో ప్రభు చెప్తాడు, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకున్నాడండి, తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉందో? అట్లాగే ప్రాణం పోగొట్టుకోవటం నరకానికి వెళ్ళటం. స్వర్గంలోకి వెళ్ళాల్సిన ఆత్మ నరకానికి వెళ్ళటం ప్రాణం. అది పోగొట్టుకుంటే ఏంటి లాభం నువ్వు ఎంత పదవులు చేస్తే మటుకు అని చెప్పి
ఆ యొక్క వచనం గుర్తొచ్చి అమ్మో ఇక నేను తాత్సారం చేయకూడదు, ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు, నాకు ఏమొద్దు, ఇవన్నీ వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఎట్లా వదలాలా అని చూస్తున్నాడు, ఎట్లా వదలాలి, ఏం చేయాలి అని చూస్తున్నాడు. కానీ లోపలైతే ఆ తపనతో ఉంటున్నాడు. ఈవీ గారు సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత ఇంకా బాగా బలపడిపోయింది ఇదంతా. నేను ఏం చేసినా నేను నరకానికి వెళ్ళేవాడినే కదా, కాబట్టి నేను ప్రభు వైపు చూడాల్సిందని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకంటే మనకు పెద్దగా వెళ్ళటానికి టైం సరిపోయేటట్లు. రాజకీయాల్లో పెద్ద మలుపులు తిప్పేశాడు దేవుడు. రాజకీయం విడిచిపెట్టాలంటే అంత తేలిక? ఆ రాజకీయం విడిచిపెట్టడానికి దేవుడు గొప్ప మలుపులు తిప్పేశాడు. ఆ మలుపులు తిప్పటం ఏంటో మీకు చెప్తాను తర్వాత ఎపిసోడ్లో. మలుపులు తిప్పటమే కాదు, ఆయన ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకునేటట్టుగా ఆయన 39వ సంవత్సరంలో చేశాడు. ఆయన పదవికి రాజీనామా చేయటం అయితే 40వ సంవత్సరం వచ్చిన తర్వాత పదవికి రాజీనామా చేశాడు. ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళాడు. ఈ మొత్తం మీద అదంతా జరిగింది. ఆయన బాప్తిజం తీసుకోవడానికి ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల టైం ఉంది. ఈలోగా రాజకీయాల్లో గొప్ప మలుపులు తిప్పాడు దేవుడు. ఆ మలుపులు తిప్పపోతే ఆ పదవిని వదలడం. ఎవరు వదిలేస్తారు దాంట్లోంచి? నువ్వు ఆ రాజకీయ వదిలేయమని చెప్పి తండ్రి చెప్పొద్దా, తల్లి చెప్పొద్దా, ఎవరు చెప్తారు? ఎందుకు చెప్పాలి? గొప్ప పదవి, ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్తున్నాడు, దాన్ని వదిలేయంటే ఎందుకు వదిలేయాలి అంటారు కదా. అది వదిలేసేటట్టు చేయాలి దేవుడు. ఎట్లా వదిలేయాలి దాన్ని అని చెప్పు. ఎంత చక్కని ప్రణాళిక వేసాడంటే అంత చక్కని ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక అంతా కూడా ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు. అది నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకుందాం. ఇంతటితో ఈ యొక్క 146వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడు యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు అనాదిగా ప్రభువా అన్ని జనులను అత్యధికంగా ప్రేమిస్తున్నారు ప్రభు. ఎందుచేతనంటే తండ్రి, వారు నరకానికి వెళ్ళిపోతున్నారు, చూస్తూ నరకానికి పంపించవలసి వస్తుంది వాళ్ళని అని చెప్పి ఉద్దేశంతో మీరు మీ బిడ్డలను తండ్రి అనేక రకాలుగా అనేక మలుపులు తీసుకొచ్చి మీ సేవక వాళ్ళని తీసుకుని మిమ్మల్ని ఎరిగేటట్టుగా ముందు వాళ్ళకి దర్శనాలు చూపించి వాళ్ళకి స్వరం వినిపించి తీసుకొచ్చి వారి ద్వారా అనేక మందికి ఆ వెలిగేటట్టుగా అసలు దేవుడు ఈయనని ప్రపంచం అంతా గుర్తించేటట్టుగా ఇతర జనుల గురించి మీరు పడే తాపత్రయం అంతా ఈ యొక్క ధర్మప్రకాష్ గారి చరిత్ర చూస్తుంటే దాంట్లో తెలుస్తూ ఉంది ప్రభువా. ఈ విషయాలే మీ బిడ్డల హృదయాలన్నీ తెరిచి వారికి హృదయంలో హత్తుకునేట్టు చేసినందుకు స్తోత్రాలు. వారు ఈ విషయాలు ఇతర జనుల వద్ద ప్రస్తావించి మీ గురించే బాబు ఫలాని వారి జీవితం వారి జీవితాన్ని దేవుడు త్యాగం చేశాడు, మీ గురించే బాబు దేవుడు ఇన్ని రకాలుగా ఇన్ని దర్శనాలు చూపిస్తూ ఇన్ని సార్లు మాట్లాడుతూ మరి తన బిడ్డల జీవితాలు త్యాగం చేయించింది మీ గురించే, మా క్రైస్తవుల గురించి కాదు, మీ గురించే ఇదంతా అని వారు అనేక మందికి చెప్పే విధంగా వారికి తగిన ప్రేరణ కలగచేయండి. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు కూడా తెచ్చి అనేక మంది మీరు చూడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. నిరంతరము ప్రభువా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.